సార్ అంటే ఇప్పుడు ఇక చాలా మంది చెప్తున్నారు అంటే రోడ్లు కూడా సరిగ్గా లేవు, చిన్నపిల్లలు వెళ్తున్నారు, చాలా మంది పడిపోయారని కూడా చెప్తున్నారు. నిజంగానే పరిస్థితి అలాగే ఉందా? అలాగే ఉందమ్మా. అయితే ఒక చిన్న మాట, నాకు ఇప్పుడు 58 ఏళ్ళు. నాకు బిగిన్ అయిందే మరి నందమూరి తారక రామారావు గారు వచ్చినప్పుడే మేము ఓటు బిగిన్ అయింది. అప్పటి నుంచి చూస్తూ వస్తున్నా ఎవరికి ఓటు వేస్తున్నామా, ఎవరికి ఏం చేస్తున్నామా అనేది మాకు అందరికీ తెలియపరిచింది కూడా ఆయనే. అతను ఒక ఇల్లు అనేది కట్టించినాక ఆ ఇల్లు ఇవాళ కట్టిన ఇల్లు ఆయన కట్టిన తరంలో కనీసం సుత్తిపెట్టి ఇప్పుడు చైనా మేకులు అంట, అంటే నేను ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటాను కుమార్ పంప్స్లో. ఆ మేకు కొట్టినా కానీ దిగని ఇల్లు ఆయన ఇల్లు కట్టించి ఇచ్చారు. ఈయన వచ్చి నేను గొప్పల కోసం ఈ సీఎంలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మేము ఇన్ని ప్లాట్లు ఇచ్చాము, ఇన్ని వర్గాలు ఇచ్చాము, ఇన్ని ఇచ్చారంటున్నారు కానీ ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించి ఇచ్చారా? ఒక్క పేదవాడికి ఎవరికి ఇస్తున్నావు నువ్వు? నీ పక్కన నీ కారు వేసుకొని తిరిగేవాడికి, నీ పక్కన ఉన్నవాడికి, నీ పక్కన పనిచేసేవాడికి ఇస్తావు. మరి అలాగే తెలుగుదేశంలో అలాగే ఎవరికి ఇవ్వలేదు కదా. సో మళ్ళా నేను నీకు 18,000 ఇచ్చామని ఏలు పెట్టి చూపిస్తున్నావు, నీకు 10,000 ఇచ్చామంటున్నావు, కులాలు కుంపట పెట్టావు. ఇతనికి 10,000 ఇస్తే ఇతను ఆటో నడుపుతున్నప్పుడు ఆ 10,000కి 30,000 గుంజావు, అవునా? ఇతనికి 18,000 ఇచ్చావు, 4 ఏళ్ళు ₹1,00,000 ఇచ్చావు అనుకున్నావు. ఏమీ చేయకుండానే పవన్ కళ్యాణ్ గారు మనిషికి ఇక్కడే తెనాల్లో స్టీల్ కంపెనీ పనిచేసే అబ్బాయి చనిపోతే ఇంటికి వచ్చి నాదెళ్ల మనోహర్ గారు 5 లక్షలు చెక్ ఇచ్చారు మా కళ్ళ ముందే. అవన్నీ గట్టిగా ఇప్పుడు మీరు కోరుకుంటున్నది ఏంటి? ఈ ప్రభుత్వాన్ని మీరు మార్చాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మార్చాలని నేను ఒక్కరిని అనుకుంటే కాదు, ప్రజల్లో రావాలి. పరిపాలన చేయాలంటే నాకు తెలిసి దేవుడు అనుమతి ఉండాలి. ఎవరో కుర్చీలో కూర్చోవాలన్నా సీఎం అనే 2 అక్షరాల్లో దేవుడు ఆశీర్వదిస్తే మనిషి పరిపాలన చేయాలి. అది కుచితమైన పరిపాలన చేయకూడదు. మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? నా అభిప్రాయం ఏంటంటే 100 మంది బాగుండాలి, ఆ 100 మందిలో ఆ ఒక్కడు ఉండాలి. అది నా అభిప్రాయం చివరిగా. సో మీరు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ తెనాలి టౌన్లో స్పెషల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పోటీ చేస్తున్నారు ఎవరో మీకు కూడా తెలుసు. సో మరి మీరు ఎవరిని అనుకుంటున్నారు చెప్పండి? నేనైతే మాత్రం తెలుగుదేశమే రావాలని కోరుకుంటున్నాను.